शिमारू के नए वीडियोस के लिए सब्सक्राइब कीजिए और बेल आइकन को दबाना न भूलें। ఆదిల్, ఏమైంది బాబు? తలనొప్పిగా ఉందా? లేదమ్మా, 2 గంటలుగా చాప్టర్ చదువుతూ ఉన్నానా, కానీ అయిపోలేదు. రేపొద్దున్న టెస్ట్ కూడా ఉంది. సరే ఏంటి బాబు, 2-3 సార్లు చదివావంటే అదే అర్థమవుతుంది, అప్పుడు నీకు గుర్తుంటుంది. లేదమ్మా, నేనిప్పుడు పడుకుంటాను. ఇదిగో చూడు ఆదిల్, నీకో విషయం చెప్పనా? నువ్వు చదువుకోపోయేది కొన్ని సంవత్సరాలే. ఈ రోజు కష్టపడ్డావంటే జీవితాంతం సంతోషంగా ఉండొచ్చు. అలా కాకుండా ఈ రోజు నువ్వు రెస్ట్ తీసుకుంటే జీవితాంతం కష్టపడాలి. నువ్వు కూడా మీ నాన్నలాగా డాక్టర్ అవ్వాలంటే దానికి నువ్వు చాలా కష్టపడాలి. నీకు తెలుసా, మీ నాన్న రాత్రంతా చాలాసేపు చదువుతారు. బాగా చదువుకుంటే నీకే మంచిది బాబు. అది మాత్రం కాదు, టైం చూడు, 12 అయింది బాబు. నేను నీకు సూపర్గా ఒక టీ వేసిస్తాను, ఓకే? అలా ఆఫీస్ మమ్మీ. అలా ఆఫీస్. టిఫిన్ తీసుకున్నావా? నేను తీసుకున్నాను. ఇదిగో చూడు, మార్కెట్కి వెళ్ళి 1 కిలో చికెన్ తీసుకురా, వెళ్ళు. చికెనా? ఎందుకు మమ్మీ, ఏమైనా స్పెషలా? గ్రామంలోంచి రిహానా రాబోతోంది. రిహానా అక్క వస్తున్నారా? వ్యవసాయ డబ్బులు ఇవ్వడానికి వస్తున్నారు. నువ్వు పంచే, డ్రాయర్లో డబ్బులున్నాయి, అది తీసుకుని వెంటనే మార్కెట్కి వెళ్ళు. సరే. ఏంటన్నా సలేమనా, వెళ్ళిన పని ఏమైంది? అరే మిత్రమా, ఏమని చెప్పను, సూపర్గా సాగింది. సలేమనా వచ్చింది. హలో మేడం, 1 నిమిషం ఆగండి. చాలా రోజుల తర్వాత తమరి దర్శనం దొరికింది. విషయం ఏంటంటే తమరిని దగ్గరలో చూస్తే కొంచెం సంతోషంగా ఉంటుంది. హలో మేడం, 1 నిమిషం ఆగండి, మాట్లాడుతున్నాను కదా. కొంచెం దగ్గరికి రండి. చూడు, బాగా చూసావా? దర్శనం దక్కిందా? అరే ఏంటి మేడం, అనవసరంగా ఆవేశపడుతున్నారు. ఇలా చూడు, ఇప్పుడు నేను చెప్పేది నువ్వు చెవులారా వినాలి. నీ హీరోయిజంని గ్రామం అమ్మాయిలకి చూపించు, నాకు కాదు. 2 నిమిషాల్లో నీ దెమ్మ తిరిగేలా చేస్తాను, జాగ్రత్త. అర్థమైందా? అయ్యో, అదిలు వాళ్ళ అమ్మే తన నెత్తిన పెట్టుకుంటుంది. రే ఎన్నైనా చెప్పరా, కానీ నీ వదిన మాత్రం సూపర్ కదా. అస్సలాం వాలేకుం అక్క. వాలేకుం సలాం రాబియా, బాగున్నావా? నేను బాగున్నాను, లోపలికి రండి. సరే, అమ్మ ఎక్కడా? అమ్మా, అమ్మా, రిహానా అక్క వచ్చింది. వచ్చేసావు రిహానా? సలాం వాలేకుం ఆంటీ. వాలేకుం అస్సలాం. నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగున్నాను, మీరెలా ఉన్నారు? చాలా బాగున్నాను. రాబియా, వెళ్ళి టీ స్నాక్స్ ఏర్పాట్లు చేయి, సరేనా? అలాగే అమ్మా. అనా అదిల్. హలో బ్రదర్, మేము ఇక్కడే కదా ఉన్నాం, కాసేపు మాట్లాడేసలచ్చుగా. అరే సలీమన్నా, మీరిక్కడా? మీరెప్పుడొచ్చారు? నిన్నే వచ్చాను. అవును, నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? ఈ మధ్య కనిపించట్లేదు. అరే అదేం లేదన్నా, చదువుకోవటం వల్ల నేను ఇంట్లోనే ఉంటున్నాను. అదిల్ గారు డాక్టర్ అవ్వాలట, వాళ్ళ నాన్నలాగా. విషయం ఏంటంటే, నాకు తెలిసినంత వరకు మార్కులు తక్కువగానే కదా వచ్చాయి నీకు. అలాంటప్పుడు ఎంబీబీఎస్ ఎలా క్లియర్ చేస్తావు? అన్నా అయిపోతుందన్నా, కొంచెం కష్టపడితే చాలు. మంచి విషయమే. సరే సరే, మనం అలా ఊరు తిరుగుదాం. అన్నా వద్దనా, నేను అక్కడికి రాలేను, నేను చదువుకోవాలి. అరే వచ్చే అదిల్, మైండ్ ఫ్రెష్ అయిపోతుంది, ఇంకా బాగా చదువుకోవచ్చు కూడా. లేదు లేదు, నేను ఎక్కడికి రాను, నేను వెళ్తున్నాను. ఆంటీ, ఇందులో 50,000 ఉన్నాయి.
ఇది మన వ్యవసాయ రసీదు. నాన్నొకసారి చూడమన్నాడు. ఇది అవసరమా? నీకు తెలుసు కదా రిహానా, నేను ఎప్పుడైనా మీ నాన్నగారి దగ్గర రసీదు అడిగానా ఏంటి ఇప్పుడు అడగడానికి? రాబియా, మసాలాలు దంచావా లేదా? ఆ ఇప్పుడు అదే అమ్మ చేయబోతున్నాను. ఇంకా టీ? ఎంతసేపుగా రిహానా కూర్చుంది, టీ అయినా తీసుకురామా. తను చాలా సంతోషంగా ఉంది కదూ. చూస్తుంటే అస్సలు తెలీదు మీ కూతురు కాదు పని మనిషి కూతురని. మీరు మంచి విషయం చేశారా ఆంటీ, తన బాధ్యత చూసుకోవటం. లేదంటే పాపం తల్లిదండ్రులు లేకుండా చాలా కష్టపడి ఉండేది. ఏంటి పెద్ద బాధ్యత? వాళ్ళ అమ్మగారు తన ప్రాణాలు వదులుకుని నా ఆదిల్ ప్రాణాల్ని కాపాడింది. నాకు బాధ్యత ఉంటుంది కదా తన్ని బాగా పెంచి పెద్ద మంచి చేయాలని. నాకెప్పుడు అనిపించదు తను నా పని మంచి కూతురని. తన్ని నేను ఎప్పుడు నా సొంత కూతురులో చూసుకుంటా. అమ్మా, అమ్మయ్య, టీ తీసుకొచ్చావా? అరే రెహానా, మీరా? సలాంవలైకుం. వాలేకుం సలాం ఆదేల్. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? సూపర్ గా ఉన్నా. తర్వాత డాక్టర్ గారు, డాక్టర్ చదువు ఎలా ఉంది? చాలా బాగా జరుగుతుంది. చాలా మంచి విషయమే. బిస్కెట్లు తీసుకో. అన్నయ్య, ఈ పాలు తాగండి. ఇంకేమైనా కావాలా? ఏం వద్దు. రబయ్య, ఒక్క నిమిషం. చెప్పండి అన్నయ్య. నన్నెంత ప్రేమగా చూసుకుంటున్నావు. అదేంటంటే నాకు సొంత చెల్లెలున్నా కూడా ఇంత కేర్గా చూసుకోలేదు. ఒప్పుకుంటాను, సొంత చెల్లెల్నేం కాను. కానీ నేను మీకు సొంత చెల్లెల్లా చూసుకుంటానని తెలుసు. అరే పిచ్చిదనా, నేనేదో ఊరికే అన్నాను. నువ్వు నా చెల్లెలివే, ఎప్పుడూ అలాగే ఉంటావు. అర్థమైందా? సరే, నువ్వు వెళ్ళి పడుకో, సరేనా? వెళ్ళు. సరే అన్నయ్య. ఇంకొక రోజు ఉండొచ్చు కదా, తల్లపడిపోయి అంత పనా? అదంతా ఏం కాదులే. కానీ అనీష్ ని ఎవరు చూసుకుంటారు? మీరే చూశారుగా, పొద్దుటి నుంచి 4 ఫోన్లు చేశారు. అందుకే. పైగా ఎలాగో వచ్చే నెల రావాలిగా, నాన్నగారికి మందులు కొనాలి. నెక్స్ట్ మంత్ వచ్చేటప్పుడు నీతో పాటు అనీష్ని కూడా తీసుకురా. నేను తప్పకుండా ప్రయత్నిస్తాను. సరే, అయితే నేను బయలుదేరతాను. అల్లాఫెస్. అల్లాఫెస్. సరే రబియా, జాగ్రత్త. సరే, అల్లాఫెస్. అల్లాఫెస్. జాగ్రత్తగా వెళ్ళరా. అలాగే. నువ్వు నన్ను లోపలికి రమ్మని చెప్పవా? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అయ్యో, కోపంలో కూడా ఎంత అందంగా ఉన్నావో తెలుసా నువ్వు? ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్తావా లేక చెప్పు తీనా? ఇంకొంచెం కోపడవే ప్లీజ్. ఎవరది రబియా? అస్సలాం అలైకుం ఆంటీ. వాలేకుం అస్సలాం. అరే సలీం, నువ్వా? నువ్వు గ్రామంలో నుంచి ఎప్పుడొచ్చావు? వచ్చేసానంటీ, కొన్నాళ్ళయింది. మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను. సరే గాని ఇంట్లో అందరు బాగున్నారా? అందరూ బాగున్నారంటీ. ఆది లేడీ కనిపించట్లేదు. వాడు రూమ్ లో చదువుకుంటున్నాడు బాబు. ఆగు, వాడిని పిలుస్తా. ఆదిల్, సలీం నేను కలవడానికి వచ్చాడు. అమ్మే. ఆంటీ, యాక్చువల్లీ ఈరోజు నా బర్త్డే. సో ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్తున్నాం. అందుకే ఆదిల్ని తీసుకెళ్దామని వచ్చానంటీ. లేదు లేదన్నా, నేను రాలేను. నేను చదువుకోవాలి. చూసారా ఆంటీ, వీడితో వచ్చిన తలనొప్పి ఇదే. ఎక్కడికి పిలిచినా రానంటాడు. ఈ రోజు నా పుట్టినరోజు, వీడి లేకపోతే ఎలా ఆంటీ? వీడు చాలా ఎక్కువ చేస్తున్నాడు. ఆదిల్, ఏంటి ప్రాబ్లం బాబు? వెళ్ళు, ఎంత ప్రేమగా పిలుస్తున్నాడు. నువ్వు బయటికి వెళ్ళి చాలా రోజులైంది కదా, బయటికి వెళ్ళి వస్తే కాస్త ఫ్రెష్గా ఉంటావు. సరే అమ్మా. థ్యాంక్ యూ ఆంటీ. అన్నయ్య, మీరు ఏమయ్యారు? అమ్మ ఎంత బాధపడిందో తెలుసా? రాబియా, అమ్మి ఎక్కడ? అమ్మ ఇప్పుడే నిద్రపోతున్నారు. నిద్రపోయిందా? సరే, మంచి విషయం. అన్నయ్య, మీరు తాగొచ్చారా? అరే భయపడకు, తను కొంచెం డ్రింక్ అంటే బియర్ తాగాడంతే. అంటే బియర్ మాత్రం తప్పు కాదంటారా? మెల్లగా మాట్లాడు రాబియా, అమ్మ లేస్తుందేమో. ఆదిల్, నేనేమంటున్నానంటే బాగా పొద్దుపోయింది. ఈరోజు రాత్రి నేను ఇక్కడే పడుకోవచ్చా?
ఓకే ఉండిపో. అన్నయ్య ఇతను ఇక్కడే ఉంటే నేను అమ్మని వెంటనే లేపేస్తాను. బ్రో నువ్వు వెళ్ళిపో, మీ ఇంటికి వెళ్ళు. ముందుకు నుంచి వెళ్ళిపో. అన్నయ్య లేవండి. టీ తాగండి అన్నయ్య. ఏమైంది అన్నయ్య, తలనొప్పిగా ఉందా? అవును, చాలా తలనొప్పిగా ఉంది. ఉన్నదా ఏంటి? నిన్న రాత్రి తాగొచ్చారు మీరు. అరే ఎందుకు గట్టిగా అరుస్తున్నావు? అమ్మ విందంటే ఏమవుతుంది? సరే అమ్మ ఎక్కడుంది? నమాజ్ చదువుతున్నారు. వినపడిందో లేదో ఖచ్చితంగా అమ్మతో చెప్తాను. అరే రాబియా, నువ్వు నా ముద్దులు చెల్లివు కదా, ఎందుకు అమ్మగా చెప్పడం? అది పార్టీ అవటం వల్ల ఏదో కొంచెం తాగాను. ఆ సలీం కూడా నీకు తెలుసు కదా, వాడే కొంచెం తాపించాడు. దీని తర్వాత నేను ఎప్పుడు తాగను. అమ్మతో మాత్రం చెప్పుకో ప్లీజ్. తప్పకుండా తాగరు కదా? అల్లా కా కసం, ఇక మేనే నేను టచ్ కూడా చేయను. అరే ఆదిల్, ఏమైంది బాబు? ఎందుకు టెన్షన్గా ఉన్నావు? ఏమీ లేదమ్మా, కొంచెం టైర్డ్గా ఉంది. అరే ఈరోజు నీ టెస్ట్ రిజల్ట్స్ వస్తుంది కదా, చెప్పు, పాసా ఫెయిలా? అమ్మా పాస్ అయ్యాను. మరెందుకు ఇంత దిగులుగా ఉన్నావు? అమ్మా పాస్ అయ్యాను, కానీ ఫెయిల్ అవ్వకుండా పాస్ అయ్యాను. అదేంటంటే చాలా తక్కువ మార్కులమ్మా. పర్వాలేదు వదిలే, ఇది టెస్టే కదా, ఫైనల్ ఎగ్జామ్ కాదుగా. ఇంకొంచెం కష్టపడ్డావంటే మంచి మార్క్స్ వస్తాయి. మీరు చెప్తుంది కరెక్టే అమ్మా, కానీ ఫిజిక్స్ నేను చదవలేకపోతున్నాను. చాలా కష్టంగా ఉందమ్మా. పర్వాలేదులే, కాసేపు రెస్ట్ తీసుకో, అన్నీ సర్దుకుంటాయి. ఉమ్? ఈ ఆదిల్ ఎక్కడ్రా? ఇంకా రాలేదు. వస్తూ ఉంటారనా? సలేమనా, ఇప్పటి వరకు నాకు ఓ విషయం అర్థం కాలేదు. ఎందుకు ఈ ఆదిల్ని పట్టుకున్నావు? వాడు మన లైన్ కూడా కాదే, వాడు చదువుకునేవాడు. ఇలా చూడు, నేను భవిష్యత్తు గురించి ఆలోచిస్తాను. అంటే అంటే ఒక్క విషయం చెప్పు వాల్టా, ఆదిల్లో ఏదైనా లోపం ఉందా? ఎందులోనూ తక్కువ కాదు. వాళ్ళ నాన్న పెన్షన్ వస్తుంది, గ్రామం నుంచి డబ్బులు వస్తాయి. డబ్బుకైతే ఏ కొరత లేదు. చూసావా, అందుకనే మనం తనకి మందు అలవాటు చేశాం. వాడికి పోస్తున్నాం, వాడు తాగుతున్నాడు. అప్పుడే రేపు వాడు మనకిస్తాడు, మనం తాగుతాం. అంతేకాకుండా రాబియా కూడా నాకు కావాలి కదా. కేవలం వాడు మాత్రమే ఈ పని ఖచ్చితంగా చేయగలడు. ఓ నిజమైన విషయం ఇదా? అదే బాయ్, అదే. నువ్వు భలేవాడు బాయ్. అరే ఆదిల్, అన్నట్టు ఎందుకు అంత కంగారు? ఏదైనా ప్రాబ్లమా ఏంటి? అన్నా ఏం లేదన్నా, కాలేజీకి టైం అయింది. కాలేజీ ఎక్కడికైనా పారిపోతుందా ఏంటి? కాస్త మెల్లగా వెళ్ళు. ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా ఏంటి? ఏం లేదన్నా, చదువు వల్ల కొంచెం స్ట్రెస్గా ఉంది. నిన్న టెస్ట్లో కూడా మార్కులు తక్కువ వచ్చాయి, అందుకనే కొంచెం టెన్షన్గా ఉంది. ఓ ఇదా నీ ప్రాబ్లము? అయితే నీ స్ట్రెస్ని తగ్గించేద్దాం. ఇంతసేపు నీకోసం వెయిట్ చేస్తున్నాం. పదా వెళ్ళి పార్టీ చేసుకుందాం. రబియా, ఇదంతా నువ్వెందుకు నాకు ముందే చెప్పలేదు? అది అమ్మా, అది అన్నయ్య చెప్పొద్దు అన్నారు. ఆదిల్, నేను బయలుదేరుతాను, సరేనా? ఇంతసేపు ఎక్కడున్నావు? అమ్మా అది సలీం అనే అక్కడ ఉన్నాను. నువ్వు తాగావా? లేదమ్మా, లేదు.
రావ్యా, వీడిని లోపలికి తీసుకెళ్లి భోజనం పెట్టు. అలాగే అమ్మా. అమ్మా నన్ను క్షమించండి, నిన్న జరిగిన దానికోసం. ఇకపైన నేను ముందు తాగనమ్మా. నువ్వు పసిపిల్లాడువంటే నీ చెంప పగలగొట్టి నీకు అర్థం చేసేలా చెప్పేదాన్ని. కానీ ఇప్పుడేం చేస్తాను? పెద్దవాడి వైపోయావు కదా, బాగా తెలివైన వాడివి కూడా. మంచి చెడు అంటే ఏంటో నీకు అన్నీ తెలుసు. నేను నీకు నోటితో చెప్పగలను గాని ఇంకేం చేయగలను? నేను మీ నాన్న ఎన్నో కలలు కన్నా నువ్వు ఓ పెద్ద డాక్టర్ అవుతావని. కానీ అది అదృష్టం మాకు లేనట్టుంది. బహుశా నా పెంపకంలో ఏదైనా తప్పయి ఉంటుంది, అందుకే నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు. లేదమ్మా, మీ పెంపకంలో ఎటువంటి లోపం లేదు. నేను తప్పకుండా డాక్టర్ అవుతాను. నేను సక్సెస్ అయ్యి మీకు చూపిస్తానమ్మా. కానీ అమ్మా, నాకు ఈ చదువులంతా ఎక్కటం లేదమ్మా. ఆదిల్, ఇంత త్వరగా నీ నమ్మకాన్ని కోల్పోకూడదు. ఇంకా అందరి తలరాతుల్లోనూ అంత త్వరగా విజయం సాధించలేరు. ఎంతో కష్టపడాలి. నువ్వు ఇప్పుడు చేసావు కదా, ఇలాంటి పనుల వల్ల నీకు విజయం రాదు. అనవసరంగా నువ్వు చెడిపోతావు, నువ్వు నాశనం అయిపోతావు. ఇలాంటి అలవాటుల నుంచి నువ్వు బయటికి రావాలి. ఆదిల్, నువ్వు ఒక పెద్ద డాక్టర్వి అవ్వగలవు. నీకు ఆ టాలెంట్ ఉంది బాబు, అందుకైనా ఇవన్నీ వదిలే బాబు. అమ్మా అమ్మా, నేను మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను. ఇకపైన నేను నా చదువులోనే దృష్టి పెడతాను. ఇకపైన నేను తప్పుడు పని ఏది చేయను. నన్ను క్షమించండి. సరే వదిలే, రెడీ అయ్యి కాలేజీకి వెళ్ళు. చదువులో శ్రద్ధగా ఉండాలి. బ్రో బ్రో, చూడు చూడు. ఏ సలీం, బయలుదేరు. ఏమైందంటే? రా, నాతో రా. ఇప్పుడు ఎక్కడికి? నీ ఇంటికే, మీ నాన్నగారి దగ్గరికి. ఆయనకి కూడా తెలియాలి కదా ఆయన కొడుకు ఏం చేస్తున్నారో. పద. కానీ ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే? నిజంగానే చెప్తున్నా, నువ్వు తాగావు కదా, హా? నా కొడుక్కి తాగుడు అలవాటు చేసావు కదా. ఏమనుకుంటున్నావు? వాడు నీలా కావాలనా? నేను వదలను. మీ నాన్నగారికి నీ గురించి అన్నీ తెలియాలి. పద వెళ్దాం. అంటే 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 వద్దంటే వద్దంటే, నేను తప్పు చేస్తాను. ఇంకెప్పుడు ఇలా జరగదంటే, ఏదో తమాషాకి అలా చేస్తానంటే. ఈ రోజు మీ నాన్నగారికి విషయం అంతా చెప్పి ఇదన్నిటికీ ఒక ముగింపిస్తాను. రా. వద్దంటే, ఏదో పొరపాటు అయిపోయింది, చెప్పరా. అంటే ఇకపైన అలా జరగదంటే. ఇదే లాస్ట్ వార్నింగ్. కానీ ఇంకోసారి నా కొడుకు ఆదిల్ దగ్గర ఇలాంటి పనులు చేసావంటే నిన్ను వదిలిపెట్టను, ఇంకా మీ నాన్నగారిని కూడా వదలను. బాగా గుర్తుంచుకో, అర్థమైందా? అసహ్యం వేస్తుంది. ఛే. రావయ్య, అమ్మ ఎక్కడా? అన్నయ్య, అమ్మ పక్కింటి ఆవిడని చూద్దామని వెళ్ళింది. ఏమైంది? మీకేం కావాలన్నయ్య? లేదు లేదు, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో.
అమ్మా మీరు ఎందుకు ఇంతగా టెన్షన్ పడుతున్నారు? అన్నయ్య ఇప్పుడు వచ్చేస్తారు. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? అమ్మ అది ఎక్స్ట్రా క్లాసెస్ ఉన్నాయి కదా, అందుకే లేట్ అయింది. దగ్గరికి రా. ఆ, ఇట్రా. ఆ, ఏమనుకున్నారమ్మా? నేను మళ్ళీ అది వెళ్ళు, వెళ్ళి పైకి రూమ్కి వెళ్ళు. సరే అమ్మా. చూసావా అమ్మా, నేను చెప్పానుగా అన్నయ్య తాగడని చెప్పాడు. అన్నయ్య ఇదిగోండి, ఇది కాస్త తినండి అన్నయ్య. నన్నెవరూ నమ్మటం లేదా? సరే ఇలా చూడు, కూర్చోవచ్చుగా. నాకు విషయం చెప్పు, సలీం అంటే నీకెందుకు అంత కోపం? తను నిన్ను ఇష్టపడుతున్నట్టే నేను విన్నాను. నువ్వు ఒకసారి తనతో మాట్లాడొచ్చు కదా. మాట్లాడటమా? నా చెప్పు కూడా వాడితో మాట్లాడదు. వాడు ఓ నంబర్ 1 ఫ్రాడ్. అందరు అమ్మాయిలతోనూ ఎప్పుడు గొడవ చేస్తూనే ఉంటాడు. అది సరే, అది అన్నయ్య, దాని గురించి మీరెందుకు అడుగుతున్నారు? మీరు వాణ్ణి కలిశారా? ఆ, లేదు, నేను ఊరికే అడిగాను. సరే నువ్వు వెళ్ళి నీ పని చూసుకో, నేను అన్నం తినేస్తాను. అన్నయ్య, వాడి నుండి దూరంగా ఉండటమే మీకు మంచిది. నేను దూరంగానే ఉన్నాను. అరే రిహానా. సలాం వాలేకుమ్ ఆంటీ. వాలేకుమ్ సలాం. ఎలా ఉన్నావు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నాకేంటి, బాగున్నాను. ఇంకా అనీష్ రాలేదా? అదేం చెప్తానా ఆంటీ, కొట్టు చూసుకోవడం వల్ల ఇప్పుడు కూడా రాలేదు. సరే, రాబియా అక్కడ కనిపించడం లేదు. తను మార్కెట్కి వెళ్ళింది చికెన్ కొనడానికి. ఓహో అలాగా. సరే పద, పైకి వెళ్ళి మాట్లాడుకుందాం. సరే. వాడు నన్ను అసలు వదలలేదు. అరే దేవుడా, అదే ఇలాంటి ఒక పని చేశాడు. వీణ్ణి అలానే క్షమించాలి. అదే దుర్మార్గుడా, నన్ను ఇంత మోసం చేస్తావా? నా పరువు తీసేసావు, నా మర్యాద అంతా పోయింది. వెళ్ళు, తండ్రికి క్షమాపణ అడుగు. క్షమాపణ అడుగు. నన్ను దయచేసి క్షమించు. నన్ను ముట్టుకోకు. ప్లీజ్, నన్ను దయచేసి క్షమించు. వెళ్ళు, ప్లీజ్ అమ్మా. వెళ్ళిపో, బయటికి వెళ్ళు. ఇంకోసారి ఇంట్లో అడుగు పెట్టొద్దు. నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. నువ్వు నా కొడుకువి కాదు, నేను తల్లిని కాదు. నీలాంత ఒక కొడుకు ఉండడానికి నాకు కొడుకు అక్కర్లేదు. వెళ్ళిపోరా. నన్ను క్షమించండమ్మా. ఇంకెప్పుడు నా గుమ్మం తొక్కద్దు. అస్సలు రాకు. వెళ్ళు. రబ్యా, వాడి బట్టలు అన్నిటినీ తీసుకెళ్లి బయట పాడే. వాడిని ఇంట్లో వదలొద్దు. కానీ అమ్మా,
రాబియా నేనే చెప్తున్నాను కదా, వెళ్ళు, త్వరగా వెళ్ళు. నన్ను క్షమించమ్మా. నా కొడుకు తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. నన్ను క్షమించమ్మా. నువ్వు ఏది సరి చేయలేవు ఆంటీ. అనీష్కి మాత్రం ఈ విషయం తెలిసిందంటే ఇక నేనేం చేయను. అనీష్ నన్ను వదిలేస్తారా ఆంటీ? అనీష్కి ఎలా తెలుసమ్మా? వాడికి ఎవరు చెప్తారు? నువ్వు చెప్పవు, నేను చెప్పను కదా, మరి వాడికి ఎలా తెలుస్తుంది? ఆంటీ ఇప్పుడు నేనేం చేయను, మీరే చెప్పండి. రిహానా, నువ్వు గ్రామం నుంచి నా కోసం డబ్బులు తీసుకొస్తున్నావు కదా, అది ప్రతి నెల నువ్వు నా కోసం వస్తున్నావు కదా, ఆ వ్యవసాయ డబ్బులు, అది నాకు ఇంకా అక్కర్లేదు. అది నువ్వే ఉంచుకో. నాకు ₹1 కూడా వద్దు. నాకు ఆ డబ్బులు ఇవ్వద్దమ్మా, నువ్వే ఉంచుకో. నువ్వే అది ఉంచుకో అమ్మా. నీకు నేనేం చెప్తున్నానో అర్థమైందా? రిహానా, నేనేం చెప్తున్నావు నీకు అర్థమవుతుందా? రిహానా, నీకు నేనేం చెప్తున్నా అర్థమైందా? రే, ఇప్పుడు ఏం చేయబోతున్నావు? నీ దగ్గర డబ్బులు కూడా లేవు. ఏంటో ఆలోచించావా? ఇలా చూడు, నేను చెప్పేది విను. తిన్నగా వెళ్ళి అమ్మ కాళ్ళు పట్టుకో, నిన్ను క్షమించేస్తారు. లేదు సలీమనా, అమ్మ నన్ను ఎప్పటికీ క్షమించదు. అలా ఎలా చేస్తారా? ఆవిడ మీ అమ్మ, శత్రువేం కాదు. నువ్వు ఒక తప్పు చేసావంతే, అంతేగాని మర్డర్ చేయలేదుగా. ఇలా చూడండి సలీమనా, అమ్మ నన్ను క్షమించినా కూడా నేను మళ్ళీ ఆ పుస్తకాలే చదువుతూ ఉండాలి. తర్వాత అది నా వల్ల కాదు. అరే, కొన్నాళ్ళు డ్రామా చేయరా. ఈ మత్తి విషయం వస్తే టైం దొరికినప్పుడు వేసుకో చాలు. చూడు, అవకాశం వచ్చినప్పుడు మొత్తం వేసేసుకో. మీ ఇంట్లో డబ్బుల గురించి ఇబ్బంది లేదు. ఒక 2 లక్షలు ఏర్పాటు చేయి. నేను నిన్ను ఢిల్లీలో సెట్ చేస్తాను. తర్వాత నీ ఇష్టానికి ఉండు. అప్పుడు నువ్వు జాలీగా ఎంజాయ్ చేయొచ్చు, సరేనా? అమ్మా, నేను చాలా పెద్ద తప్పు చేశానమ్మా. అమ్మా, ఇకపైన నేను అలాంటివేమీ చెయ్యనమ్మా. ఇకపైన నేను నా చదువులోనే దృష్టి పెడతాను. నేను 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 నాలాగా డాక్టర్ అవుతాను. ప్లీజ్ అమ్మా, నన్ను క్షమించండి అమ్మా. ఒకే ఒక అవకాశం ఇవ్వండి. నేను నాన్న మీద పట్టేసి చెప్తున్నాను. ప్లీజ్ అమ్మా. అరే రబియా, నువ్వన్నా అమ్మతో చెప్పు. అమ్మా ఒప్పుకో అమ్మా, అన్నయ్యకి ఒకే ఒక అవకాశం ఇవ్వు. అమ్మా అమ్మా, ఒక్క అవకాశం ఇవ్వండి అమ్మా. అలా మీరు క్షమించకపోతే నేను చచ్చిపోతానమ్మా. ప్లీజ్ అమ్మా. రాబియా, వీడికి భోజనం పెట్టు. ఇంకో విషయం, వీడిపైన కన్నేసి ఉంచు. అమ్మా, చెప్పేది వినండి. అన్నయ్య, నిదానంగా ఉండండి. పద, పార్టీ చేసుకుందాం. చాలా టెన్షన్గా ఉంది. 2 రోజులుగా పిల్లి కూడా వేసుకోలేదు. వెళ్దాం. నీకు తెలుసా, నా దగ్గర డబ్బులు కూడా అయిపోయాయి. ఇస్తాను. దానికి బదులుగా ఏమిస్తావు? నువ్వేం అడుగుతావో అది ఇస్తాను. రాబియా కావాలి, ఇస్తావా? అది చూడు, ఇవాళ రాత్రి మీ ఇంటికి నన్ను తీసుకెళ్ళాలి. రాత్రి మొత్తం నేను అక్కడే ఉండాలి. నువ్వేం టెన్షన్ అవ్వకో, అంతా నేను చూసుకుంటా. నువ్వు ఒప్పుకుంటానంటే చెప్పు. సరే బ్రో, ఒప్పుకుంటాను. మీరేమనుకుంటే అదే చేస్తాను. ఒకే ఒక పిల్లి ఇవ్వండి బ్రో. ఒకే ఒక పిల్లి, చాలా ఆశగా ఉంది. ఇక్కడే చేయమంటావా? మన చోటుకి వెళ్దామా? అక్కడికి వెళ్దాం. రే, వెళ్ళి డబ్బులు తీసుకురా. ఇచ్చిన మాట గుర్తుందిగా? సలీమనా, బాగా గుర్తుంది. రా. నాన్న, ఏంటి తాతకి హార్ట్ అటాకా?
సరే నాన్న, నేను నా హాస్పిటల్కి వస్తాను. అట తాతకి హార్ట్ అటాక్ అంట. నేను హాస్పిటల్కి వెళ్ళాలి, వస్తాను. మరి రాబియా? అరే తన విషయం తర్వాత వీని ఇంట్లో వదిలేసాయి, సరేనా? బైరా. నీకేం కాలేదు కదమ్మా? ఏమైందమ్మా? ఏం మాట్లాడవు? అమ్మా, అది అన్నయ్య. అది లేమా, లే లే బాబు, అది అది లే. అమ్మా, ఏంటి ఇలా అయిపోయిందమ్మా? అదే అమ్మా